పోలవరం మండలంలో ఒక రైతుని నలుగురు కూలీలు అయితే హత్య చేయడం అయితే జరిగింది. సోషల్ మీడియా గానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు దిగ్భ్రాంతికైతే లోనవుతున్నది జరిగింది. నేను చూశాను. పోలీసు ఎస్ఐ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఒక ఆక్వా రైతు చనిపోతే చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకనంటే అతనొక్కడు పని చేస్తే ఎంతో ఎన్నో మంది కుటుంబాలకు ఉపాధినైతే వస్తది. ఆడొక్కడు చేసే పని వల్ల. ఎందుకనో చెప్పనా? వ్యాన్ డ్రైవర్లు, డ్రైవర్లు, కరెంటు బిల్లులు, ఫ్యాన్ సెట్లు, కరెంటు వైర్లు, చెరువు మీద పనిచేసే లేబరు, ఆ రొయ్య కొనే కంపెనీ, రొయ్యల మేత కంపెనీ ఓనర్లు, ఆ రొయ్యలు తినే రైతులు, రొయ్యలు ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు, అలాగే సముద్రంలో షిప్ నడిపేవారు, అక్కడ నుండి అదర్ కంట్రీలో పని చేసేవాళ్ళు. ఇలా కుటుంబాలకైతే ఉపాధండి. అంతమంది కుటుంబాలకే ఈయన శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ఆక్వా రైతు చేసే పని. అలాంటి రైతుని రాళ్ళతో కట్టి తాళ్ళు చెరువులో అయితే ఆయన చెరువులోనైతే వేయడం అయితే జరిగిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక ఆక్వా రైతుగా నేను చాలా బాధపడుతున్నాను. కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. అన్న మేము చెరువు మీద పని చేస్తాం, మేము చెరువు మీద పని చేస్తాం అని అయితే అని నాకు కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తే నేను వాళ్ళకి సరే ఉంది రండి అని అంటాకి నేను భయపడే సిచ్యువేషన్‌లో అయితే ఉందండి ఈరోజు. నిజంగా నాకు ఆ న్యూస్ తెలిసిన తర్వాత నేను చాలా బాధేసింది నాకు. సో, దీని మీద మనం ఖచ్చితంగా రియాక్ట్ అవుదాం. తెలియనోళ్ళకి కూడా తెలిసేలా చేద్దాం. వీలైతే మీరు మీ చెరువులో పని చేయడానికి మీ ఊర్లో ఉండేవాళ్ళనో, మీకు దగ్గరలో ఉండేవాళ్ళనే పనిలో పెట్టుకోండి. రేపొద్దున ఏమన్నా అయితే మనం వాళ్ళని క్వెషన్ చేయడానికి ఉంటది. అంతే తప్ప వేరే రాష్ట్రాల నుంచి మాత్రం వీలైనంత త్వరగా వాళ్ళని అవాయిడ్ చేయండని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ప్రాణాలు ఇంపార్టెంటు. మనం వాళ్ళతో పని చేపించుకుంటున్నాం, మనం డబ్బులిస్తున్నాం. వాళ్ళేం ఊరికే చేయట్లేదు. మనం కూడా ఊరికే చేపించుకోవడం లేదు.